4th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ నుంచి 5th యూనిట్ ద మ్యాజిక్ ఫిష్ లెసన్ నుంచి గ్రామర్ మరియు వొకాబులరీ యాక్టివిటీ 4 మేక్ న్యూ వర్డ్స్ యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద గివెన్ వర్డ్స్. 1 ఈజ్ డన్ ఫర్ యూ. ఇక్కడ ఇచ్చిన వర్డ్లో నుంచి కొత్త వర్డ్స్ని క్రియేట్ చేయమని చెప్పినారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిషర్ మ్యాన్కి వచ్చేసి న్యూ వర్డ్స్ ఫిష్, మ్యాన్, నేమ్, షీ అనే కొత్త వర్డ్స్. నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్, తర్వాత స్ట్రేంజ్, తర్వాత థ్రోన్. ఇవి ఈజీ. నెక్స్ట్ వచ్చేసి యాక్టివిటీ 5 సాల్వ్ ద క్రాస్ వర్డ్ విత్ ద ఆపోజిట్ ఆఫ్ ద వర్డ్స్ గివెన్ యాజ్ క్లూస్. ఇక్కడ ఇచ్చిన క్లూస్ నుంచి ఆపోజిట్ వర్డ్స్ రాయాలి. ఇక్కడ కొన్ని క్లూస్ ఇచ్చినారు. ఫస్ట్ క్రాస్లో వచ్చేసి 3కి వచ్చేసి కైండ్కి వచ్చేసి ఆపోజిట్ వర్డ్. ఇక్కడ 3లో అన్కైండ్. నెక్స్ట్ వచ్చేసి టాల్. క్రాస్లో 4 టాల్ వచ్చేసి షార్ట్. నెక్స్ట్ క్రాస్లో 5 బ్యూటిఫుల్కి వచ్చేసి అన్బ్యూటిఫుల్. బ్యూటిఫుల్కి వచ్చేసి అగ్లీ. నెక్స్ట్ వచ్చేసి 6th సీరియస్కి వచ్చేసి ప్లేఫుల్. నెక్స్ట్ డౌన్లో వచ్చేసి ఫూలిష్. డౌన్లో ఫూలిష్ 1కి వచ్చేసి వైస్, WISE వైస్. నెక్స్ట్ సెకండ్కి వచ్చేసి హ్యాపీకి వచ్చేసి అన్హ్యాపీ. నెక్స్ట్ వచ్చేసి 4th వన్ బిగ్కి వచ్చేసి స్మాల్. నెక్స్ట్ 7th డౌన్లో నియర్కి వచ్చేసి ఫార్. నెక్స్ట్ 8th వన్ గ్రాంట్కి వచ్చేసి రిఫ్యూజ్. ఇవి ఆపోజిట్ వర్డ్స్. మళ్ళీ ఒకసారి చూసుకుందాం. 3లో కైండ్కి వచ్చేసి అన్కైండ్, టాల్కి వచ్చేసి షార్ట్, బ్యూటిఫుల్కి వచ్చేసి అగ్లీ, సీరియస్కి వచ్చేసి ప్లేఫుల్, డౌన్లో ఫూలిష్కి వచ్చేసి వైస్, హ్యాపీకి అన్హ్యాపీ, బిగ్కి వచ్చేసి స్మాల్, నియర్కి వచ్చేసి ఫార్, గ్రాంట్కి వచ్చేసి రిఫ్యూజ్. నెక్స్ట్ వచ్చేసి యాక్టివిటీ 8 లుక్ ఎట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ టేకెన్ ఫ్రమ్ ద లెసన్. ఫస్ట్ పాయింట్, హీ లివ్డ్ విత్ హిజ్ వైఫ్ ఇన్ ఏ లిటిల్ హంట్. అభిరామ్స్ వైఫ్ కాల్డ్ హిమ్. He catch a big golden fish. She wore a crown. The words in bold letters are in simple past tense in sentence 1 and 2. Activity 8 look at the following sentence taken from the lesson. He lived with his wife in a little hut. Abhiram's wife called him. He catch a big golden fish. She wore a crown. The words in bold letters are in simple past tense. ఇక్కడ పెద్ద అక్షరాలతో రాయబడిన లెటర్స్ అనగా లివ్డ్, కాల్డ్, క్యాచ్, వోర్ అనే లెటర్స్ అన్నీ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్నాయి. అంటే జరిగిపోయిన సంగతిని తెలియజేస్తున్నాయి. ఇన్ సెంటెన్స్ 1 and 2 the verbs end in ed, whereas verbs in sentence 3 and 4 they do not end in ed. ఇక్కడ సెంటెన్స్ 1 మరియు సెంటెన్స్ 2లో వర్బ్స్కు చివరలో ed అనేది చేర్చబడింది. సెంటెన్స్ 3 మరియు సెంటెన్స్ 4లో వచ్చేసి వర్బ్కి చివరలో ed అనేది చేర్చబడలేదు. The verbs that end in ed are called regular verbs. వర్బ్కు చివరలో ఈడీ చేర్చబడిన వర్బ్స్ని రెగ్యులర్ వర్బ్స్ అని అంటారు. అండ్ అదర్ వర్బ్స్ ఆర్ కాల్డ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్. వర్బ్కు చివరలో ఈడీ చేర్చబడలేనటువంటి లెటర్స్ని వచ్చేసి అటువంటి వర్డ్స్ని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని అంటారు. ఇవి సింపుల్ పాస్ట్ టెన్స్లో వర్బ్కి ఈడీ చేర్చితే వాటిని రెగ్యులర్ వర్బ్స్ అని,
అలా కాకుండా ఉంటే ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని అంటారు. ఆల్ దోస్ వర్బ్స్ ఎక్స్ప్రెస్ కంప్లీటెడ్ యాక్షన్. ఇక్కడ ఉన్న వర్బ్స్ అన్నీ కూడా కంప్లీటెడ్ యాక్షన్లో ఉన్నవి, అంటే జరిగిపోయిన యాక్షన్ని తెలియజేస్తున్నాయి, సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్నాయి. యాక్టివిటీ 8. నౌ పిక్ అవుట్ రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఫ్రమ్ ద లెసన్ అండ్ పుట్ దెమ్ ఇన్ ద కాలమ్స్ గివెన్ బిలో. ఇక్కడ లెసన్ నుంచి రెగ్యులర్ వర్బ్స్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ని రాయాలి. రెగ్యులర్ వర్బ్స్ వచ్చేసి పాస్. నెక్స్ట్ ఇర్రెగ్యులర్ వర్బ్ వచ్చేసి గో. గోకి పాస్ట్ ఫామ్ వచ్చేసి వెంట్. నెక్స్ట్ వచ్చేసి షో, దీనికి వచ్చేసి పాస్ట్ ఫామ్ షోడ్. నెక్స్ట్ గ్రాంట్. నెక్స్ట్ వచ్చేసి లివ్. నెక్స్ట్ వచ్చేసి లుక్. ఇవి రెగ్యులర్ వర్బ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇర్రెగ్యులర్ వర్బ్స్ వచ్చేసి గో, తర్వాత కమ్, సే, నెక్స్ట్ వచ్చేసి సీ, టాక్. ఇవి ఫాస్ట్ ఫామ్లోకి వచ్చేసరికి గో అనేది వెంట్గా, కమ్ అనేది కేమ్గా, సే అనేది వచ్చేసి సెడ్గా, సీ అనేది సాగా, టాక్ అనేది వచ్చేసి టోల్డ్గా, వాక్ వచ్చేసి ఇట్లా మారిపోతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి యాక్టివిటీ 15. రీడ్ ద ఫాలోవింగ్ సెంటెన్సెస్. వీఆర్ ప్లేయింగ్ క్రికెట్. మధు ఈజ్ స్విమ్మింగ్. రాణి అండ్ గీత ఆర్ స్లైడింగ్. దే ఆర్ రన్నింగ్. The underlined part indicates that the action is in going. Action is in progress. So they are in present continuous tense. ఇక్కడ వచ్చేసి అండర్లైన్ చేసిన పదాలు ప్లేయింగ్ క్రికెట్, ఈ స్విమ్మింగ్, ఆర్ స్లైడింగ్, ఆర్ రన్నింగ్ అనే పదాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఆ యాక్షన్స్ అనేవి ప్రస్తుతం జరుగుతూ ఉన్నవి. ఇటువంటి సెంటెన్సెస్ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటారు. అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులను వచ్చేసి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటారు. నౌ గో త్రూ ద ఫాలోవింగ్ టేబుల్ అండ్ ఫ్రేమ్ అట్లీస్ట్ 10 సెంటెన్సెస్. ఇక్కడ ఇచ్చిన టేబుల్ని ఉపయోగించి అట్లీస్ట్ 10 సెంటెన్సెస్ని తయారు చేయమన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ యామ్ రీడింగ్ ఏ బుక్. ఐకి వచ్చేసి కేవలం యామ్ అనే హెల్పింగ్ వర్బ్ మాత్రమే వస్తుంది. ఇక్కడ యూ, వి, దేకి వచ్చేసి ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. హీ, షీ, ఇట్కి వచ్చేసి ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో. ఇప్పుడు సెంటెన్సెస్. ఐ యామ్ రీడింగ్ ఏ బుక్. యు ఆర్ ప్లేయింగ్ కబడ్డీ. వీఆర్ గోయింగ్ టు మార్కెట్. దే ఆర్ రైడింగ్ ద బైసికల్. They are watching TV. They are drinking water. He is drinking water. She is watching TV. It is traveled by bus. It is eating a mango. ఓకే, 10 సెంటెన్సెస్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒకటి ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఐ యామ్ రీడింగ్ ఏ బుక్. ఇది కంప్లీట్ అయిపోయింది. ఈ లెసన్లో వచ్చేసి సింపుల్ పాస్ట్ టెన్స్ మరియు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి ఇవ్వడం జరిగింది. సింపుల్ పాస్ట్ టెన్స్కి వచ్చేసి సబ్జెక్టు, వర్బ్ వచ్చేసి పాస్ట్ పార్టిసిపుల్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్ ఉంటుంది. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో వచ్చేసి సబ్జెక్టు ప్లస్ V1 ప్లస్ ఇంగు ఫామ్, నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఇది స్ట్రక్చర్. ఇది వచ్చేసి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కి. ఇది వచ్చేసి సింపుల్ పాస్ట్ టెన్స్కి.